ఇప్పుడు సోదరుడు ఫిలిప్స్ అన్న కడపలో దైవ సేవకునిగా ఆయన ఉన్నవాడు. ఫిలిప్ అన్న ఇంటికి మా ఇంటికి 50 అడుగుల దూరం కూడా ఉండేది కాదు. మధ్యలో ప్రహరీ గోడ కూడా లేదు. ఆ సమయంలో నేను మందిరంలోనే పండుకునేవాడిని. మందిరం యొక్క ఊరికే పండుకోవడం కాదు, కానీ ఆ మందిరం అంటే ఎందుకో దేవుడు నాకు ఎక్కువ దేవుని కృపచేత ఎంతో ఆసక్తిని కలగజేసిన వాడుగా ఉన్నాడు. ఉద్యోగం చేసినప్పుడు కూడా నేను మొట్టమొదటిగా నాకు ఆఫీస్లోనే ఉద్యోగం దొరికింది. ఆఫీస్ డ్యూటీ 5 గంటలు అయిపోతానే వెంటనే ఇంటికి వచ్చి, లేకపోతే లేట్ అయితే నేరుగా మందిరానికి పోయి మందిరాన్ని ఊడ్చేవాడిని. మందిరాన్ని ఊడ్చి చాపలేసి ఆదివారం మీటింగ్ కానీ వార కూడికలు కానీ నేను సిద్ధపరిచేవాడను. అది దేవుడే, దాన్ని బట్టి దేవుడు నన్ను దేవుని మందిరంలో నా యొక్క యవ్వన కాలంలో నేను చేసిన ఊడ్చే పరిచర్య, చాపులేసే పరిచర్యని దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు నన్ను అత్యధికంగా ఆశీర్వదించినాడని నేను అనుకుంటాను. ఆ సమయంలో ఆ దేవుడు ఆ సమయం ఇచ్చినందుకు కూడా దేవునికి స్తోత్రములు. నేను టాయిలెట్స్ కూడా క్లీన్ చేసిన వాడను. అన్ని పనులు దేవుని మందిరంలో నేను చేయని పని లేదు. అది గుర్తుపెట్టుకోండి. దేవుని పనిలో మనం చిన్న చిన్న కార్య పనులు చేస్తే దేవుడు జ్ఞాపకం ఉంచుకొని దాన్ని ఆశీర్వదించేవాడు. దేవుడు మనకు మేలు చేసేవాడుగా ఉన్నాడు.